హాయ్ అమూల్ బేబీ. ఏయ్, నన్ను అమూల్ బేబీ అని పిలిచావో? ఓ గాడ్, కోపం వస్తుందా? అమూల్ బేబీ, అమూల్ బేబీ, ముందు నువ్వు కోతి కొమ్మచ్చి ఆడాలి, ఆ తర్వాత కర్రా బిల్ల ఆడాలి, ఆ తర్వాత ఈ గర్ల్స్ గేమ్స్ ఉన్నాయే ఖోఖో, త్రో బాల్ అట్లాంటి ఆడాలి. అవన్నీ కాదని డైరెక్ట్ గా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడతానంటే ఏమవుద్ది? ముక్కు మొహం పగిలిపోద్ది. నువ్వేమో ఆ రోజు ఫోన్ లో విలన్ గిలన్ అనేసరికి నేను అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. నిజం చెప్తున్నా, నేను చూస్తుంటే నాకు ఈ విలన్ అనే ఫీలింగే కలగట్లేదు. నువ్వు అమూల్ బేబీ కదా. రై, సరే, నా దగ్గరకు వచ్చే వర్కర్స్ అందరినీ డబ్బులు ఇచ్చి రానివ్వకుండా చేసావు. డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. స్టూడెంట్స్ అనే బాండింగ్, ఫ్రెండ్షిప్, లవ్. నేనొకడిని. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏసీలోనే పుట్టి పెరిగినాడు. రై, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నీకే మీ నాన్న ఎవరో తెలీదా? ఏం ఫ్యామిలీ సార్ వీడిది? ఏమో సార్. రే, నీ ఫేస్ నాకు నచ్చలేదురా, నేను వెళ్ళి పని చూసుకుంటాను సార్. ఓకే సార్. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? ఆ? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? రై ముష్టెదవా, స్టేటస్ అంటే నీకేం తెలుసురా? అమూల్ బేబీ, నీ పేరు ముందున నీ ఇంటి పేరు తీసేస్తే నీకంటూ ఏ గుర్తింపు ఉండదు. నేను ముస్టోడ్నే అయి ఉండొచ్చు, కానీ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ? మ్వా.